నవంబర్ 15, 1993 మద్రాస్ ఎయిర్పోర్ట్ నుండి ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన ఫ్లైట్ హైదరాబాద్కి టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అందులో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు హీరోయిన్లు, ఫిలిం టెక్నీషియన్లు ఇలా ఎక్కువ భాగం వీళ్ళే ఉన్నారు. ఆ సమయంలో ఆ ఫ్లైట్ని నడుపుతున్న పైలట్ కెప్టెన్ రామ్ పి మల్లా విజిబిలిటీ ప్రాబ్లం వల్ల హైదరాబాద్లో ల్యాండింగ్ చేయలేకపోయారు. తిరిగి మద్రాస్కి వెళ్ళాలని నిర్ణయించుకొని, కానీ అప్పటికే ఫ్యూయల్ లోలో ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్కి మళ్లించాలని పర్మిషన్స్ తీసుకుంటున్నారు, కానీ అప్పటికే ఫ్యూయల్ తగ్గిపోయింది. తిరుపతికి 50 కిలోమీటర్ దూరంలో ఉన్న వెంకటగిరి పొలాలలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్లో ఉన్న 262 మంది ప్యాసింజర్స్ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ఆ రోజు ఏ చిన్న తప్పు జరుగున్నా అది చాలా